త్రీ పీసెస్ వచ్చినా లేదు చూడు, అక్కడ ఒక పీస్ వేసావు, ఇక్కడ ఒక పీస్ వేసావు, అది ఇంకొకటి చిన్న ఇంకొకటి ఇంకొకటి చిన్న పీస్ ఒకటి వచ్చింది. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? యాక్చువల్గా మా పరిస్థితి అయితే ఈ చిన్న వ్లాగ్లో చెప్పుకునే ప్రయత్నం చేస్తాను. సో డైలీ ఒక వ్లాగ్ చేయాలి ఎలా అయినా సరే అని అనుకున్నాను, కానీ కుదరట్లేదు. కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాను. కొంచెం రా అండ్ రెగ్యులర్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. వీక్లీ కనీసం 3 వీడియోలైనా వచ్చేదానికి ట్రై చేస్తాను. అంటే నా నుంచి వీడియోస్ రాకపోతే మీరేమీ వర్రీ అవ్వరు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఒక ఛానల్ రన్ చేస్తూ ఆ కన్సిస్టెన్సీ లేకపోతుంటే కొంచెం బాధేస్తుంది అంతే. సరే, ఇప్పుడు ఈ వ్లాగ్లో ఏంటంటే ప్రస్తుతానికైతే మేము పాప గోల చేసిందని నేను బిర్యానీ తీసుకొచ్చాను. అయితే అబ్బాయికి బాగాలేదు కదా, బాగాలేనప్పుడు నువ్వెందుకు మరి బిర్యానీ అని గోల చేసావు? ఎందుకంటే నేను తినొద్దా, మన ఇద్దరు తినొద్దా, మళ్ళీ అబ్బాయి అత్తకాయ తింటున్నాడు కదా, ఆ అత్తకాయ తినేప్పుడు తినొచ్చుగా, తింటే బాగుంది. బిర్యానీ కూడా తినాలంట తను, అందుకే గోల చేసింది. ఇంకా తట్టుకోలేక పాప కోసం అని తీసుకున్నాం. సో రండి లోపలికి వెళ్దాం. సో ఫస్ట్ అయితే అదేమండి, బాబు నిద్రపోయాడు, లోపల ఉన్నాడు. అదేమండి, ఇప్పుడే ఉయ్యాల్లో వేసామన్నమాట. ఒకసారి చూడండి ఎన్ని మెడిసిన్స్ వచ్చేసాయి ఇంట్లోకి. అదిగోండి, అవన్నీ వాడి మెడిసిన్సే. ఇంకా ఇదిగోండి, ఈ కవర్లో వాడి మెడిసిన్సే, ఈ కవర్లో వాడి మెడిసిన్సే, ఇవన్నీ వాడి మెడిసిన్సే. మోషన్స్కి, ఫీవర్కి, వాటన్నిటికీ. చాకు అది లోపల పెట్టు, ఫస్ట్ లోపల పెట్టు, అక్కడ పెట్టు, దాని కలిగా కొట్టదులే. మేము ఒంగోలులో బిర్యానీ తీసుకొచ్చుకున్నాం అని చెప్పాం కదా, చిన్న వ్లాగ్లో అది మీ ముందు ఓపెన్ చేసి తింటూ దాని టేస్ట్ ఎలా ఉందో చెప్తానికి ట్రై చేస్తాము. కాదన్నా, నేను చెప్పేది అబ్బాయి ఉన్నలా జలం తగ్గిపోయినాక పెట్టాలి. సరే, ఓకే, అప్పుడు పెడతాం. ఇంకోసారి తెద్దాం అప్పుడు. సరే, ఇచ్చారు అంతలోకే. ఇదేదో చిన్న కట్ట అంటారు దీన్ని. అలాగే గోంగూర ఇచ్చారు, అండ్ అలాగే పెరుగు ప్యాకెట్లు 2 ఇచ్చారు. పెరుగు కూడా కాదు, ఇది ఏదో మజ్జిగ రసం లాగా ఇచ్చారు. ఇది అంతే, మజ్జిగ రసం లాగా ఇచ్చారు. చాకో ఇది వచ్చేసి ఇద్దరు తినవచ్చు అనమాట. 250 రూపీస్కి 3 పీసెస్ బిర్యానీ ఇచ్చారు. 3 పీసెస్ వచ్చినా లేదు చూడు, అక్కడ ఒక పీస్ వేసావు, ఇక్కడ ఒక పీస్ వేసావు, అది ఇంకొకటి చిన్న పీస్ ఒకటి వచ్చింది. సో అది చాకో తింటుంది. ఎలా ఉందమ్మా? రైస్ తిను చెప్పు ఎలా ఉందో. చాకో, ఇంకా నీ ఫుడ్ నువ్వు కానీ ఏదో తన ఫేవరెట్ ప్లేట్లో వేసేసుకుంది. ఇంకా చక్క తినేసి చక్కగా స్నానం చేసి పడుకో, సరేనా? క్వాంటిటీ అయితే పర్వాలేదు. అంటే ముగ్గురికి ఇద్దరికి సరిపడా బిర్యానీ, ఇద్దరికి మీడియంగా సరిపోయింది అంట. వాళ్ళు చెప్పింది కరెక్టే. టేస్ట్ బాగుంది. ఓకేనా? బాగుంది. ముందు 2-3 సార్లు కూడా వచ్చి దమ్ బిర్యానీ తిన్నాము. ఆ టేస్ట్ని బట్టి బాగుంటుందని తెచ్చుకున్నాం. బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ఊళ్ళో ఉన్న వాళ్ళు. ఈరోజు వర్షం పడింది నేను వెళ్తున్నప్పుడు. మైకి సరే, బాయ్ చెప్పు.
ఓకే బాయ్. రేపు ఇంకొక వీడియో పెడతాం, దాన్ని కూడా చూడండి, లైక్ చేయండి ఈ వీడియోని. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.